ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి గనుక, ద డేస్ ఆర్ ఈవిల్ అని చెప్పి ఇక్కడ ఒక మంచి మాట ఉంది. సో దినాలు చెడ్డవి గనుక మనం ఏం చేయాలి అన్న దాని గురించే ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం. అంచె దినాల గురించి దేవుని యొక్క వాక్యం అనేక రకాలుగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. ఎందుకు అంచె దినాలు, దినములు చెడ్డవి అనే మాటలు మనం చూస్తున్నామంటే, అంచె దినాల్లో మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, స్వార్థ ప్రియులు పెరిగిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున మనం వాతావరణం చూస్తున్నా, వార్తలు చూస్తున్నా, ఏం చూస్తున్నా, మనుషుల్ని చూస్తున్నా, మనస్తత్వాలు చూస్తున్నా, ప్రతిదీ కూడా దినాలు చెడ్డవి అని మనకి చెప్పకనే చెప్తున్నాయి. ఇటువంటి దినాలు చెడ్డవైపోయిన ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం మనకి ఏమి హెచ్చరిస్తుంది, మనం ఆ విధంగా నడుస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి గనుక అని అంటున్నాడు. సో వాట్ షుడ్ వీ డూ? మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, బైబిల్ క్లియర్గా చెప్తుంది, వాచ్ యువర్ స్టెప్, మీ నడతను జాగ్రత్తగా చూచుకొనుడి. ఇదే మనం ఈ రోజున చేయాల్సిన ముఖ్యమైన విషయం. అంతేనా ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారండి, జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కేజీవీలో ఉంది సర్కంస్పెక్ట్లీ, అంటే జాగ్రత్తగా నడవాలి అని. ఒక ఎత్తైన పర్వతపు శిఖరం అంచున చిన్న బాటుండి ఎటు చూసినా అడుగేస్తే పడిపోతాం, 1000 అడుగులు కింద పడి చచ్చిపోతాం అన్నటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా ఆ మొక్క ఈ తుప్పలు పట్టుకొని జాగ్రత్తగా నడుస్తాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా చెడ్డవి గనుక దినాలు మనం కూడా చాలా జాగ్రత్తగా, ఈ అడుగేస్తే నేను పడిపోతానా, జారిపోతానా, ఆత్మీయంగా పడిపోతానా, దేవునికి అందనంత లోతుకు పడిపోతానా, పాపంలో పడిపోతానా అని చెప్పి ప్రతి అడుగు వేసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మేము ఖమ్మంలో బొగ్గు గనుల్లోనికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక సహోదరుడు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ముందుగానే సంతకం పెట్టించుకున్నారు అందరితో కూడా, మా ఇష్టానుసారంగానే మేము బొగ్గు గనుల్లోకి వచ్చామని చెప్పి. సుమారుగా 500 అడుగులు కిందకి తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ హెల్మెట్ పెట్టారు, నడుంకి బ్యాటరీ ఒకటి పెట్టి దాని ద్వారానే హెల్మెట్ లైట్ వెలుగుతుంది. సో అందరికి కూడా మంచిగా బెల్ట్ లైట్ పెట్టి జాగ్రత్తగా లోపలికి తీసుకొని వెళ్ళారు. మాకు ముందుగా వెళ్తున్న వ్యక్తి ఒక చిన్న స్టిక్ ఉంది, దానికి ఒకలాంటి మొన ఉంది, దాంతో రూఫ్ అంతటిని ఇలా కొడుతూ జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే అలా కొడుతున్నారు అంటే, ఎక్కడ లూజ్ ఆయిల్ ఉందో, ఎక్కడ లూజ్గా ఉండే ఆ ప్రాంతం ఉందో మేము ముందుగానే చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి డామ్ అని కూలిపోతాయి, అనేక మంది అలాగే ప్రాణాలు కోల్పోతారని ప్రతి స్టెప్లో కూడా ఆయన జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. అది చూసినప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఆ బొగ్గు గనులు కూలిపోతే ప్రాణాలు కోల్పోకుండా మనం ఎంత జాగ్రత్తగా నడుస్తున్నామో, ఆత్మీయ జీవితంలో చచ్చిపోకుండా మనం కూడా అంచె దినాల్లో అంత జాగ్రత్తగా మనం నడవాలి. అందుకనే బైబిల్ ఏమని చెప్తుందంటే, మీ అడుగులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. ఎవరైతే నిర్లక్ష్యంగా నడుస్తున్నారో వారు అజ్ఞానులు, ఎవరైతే ఒక లక్ష్యంతో నడుస్తున్నారో వారు జ్ఞానులు. అందుకోసమే బైబిల్లో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం 2వ భాగంలో ఏముందో ఒకసారి చూడండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 15, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఒక వ్యక్తికి గనక జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి తన నడతల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటాడంట. సో నడవడం అంటే ఏంటంటే అగ్రీయింగ్ కదండి. సో కనుక ఈ రోజున వాకింగ్ మీన్స్ అగ్రీయింగ్, నడుచుట అంటే ఏకీభవించుట, అనుసరించుట అని చెప్పి అర్థం. సో అందుకని ఈ రోజున మనం ఎలా నడవకూడదు, ఎలా నడవాలి అని రెండింటినీ కూడా మనం త్వరగా ఈరోజున వాక్యం నుంచి చూసుకుందాం. మనం అజ్ఞానుల వల్లే నడవకూడదు అని చెప్పింది. సో అజ్ఞానులు ఎలా నడుస్తారు? మనం క్రైస్తవులంగా అటువంటి నడత నడిస్తే తప్పనిసరిగా మనం అజ్ఞానులమే అవుతాం. బైబిల్ నుంచి చూసుకుందాం. 1 కీర్తన 1వ వచనం క్లియర్గా మనకి చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. సో మొట్టమొదటిగా అజ్ఞానులు నడిచే విధంగా మనం నడవకూడదని అక్కడుంది, నడువక అని మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని చెప్పింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్స్ 14, దుష్టుల మార్గమున నడువకము అని చెప్పి అక్కడ కూడా ఉంది. ఎందుకంటే దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. దేవుని బిడ్డలంగా మనం అనేక మంది ఆలోచనలు తీసుకుంటాం, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలంగా మనం దుష్టుల ఆలోచన మనం తీసుకోకూడదు. అన్యజనులకి మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, ఏ విధం చేతనైనను గమ్యాన్ని చేర్చుకునేటువంటి లక్షణాలు, తెలివితేటలు చాలా వారికి ఉండొచ్చు. అయితే అడ్డదారుల్లో వారు దారి చూపిస్తున్నప్పుడు నేను గమ్యం చేరుకోవడమే ముఖ్యం అని చెప్పి దుష్టుల ఆలోచన మనం తీసుకున్నప్పుడు మనం కూడా అవివేకులమే, అజ్ఞానులమే అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక జీవితంలో ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే, వ్యతిరేకత వస్తే మనం ఎవరి ఆలోచన తీసుకుంటున్నాం? దుష్టుల ఆలోచన మనం తీసుకుంటున్నామా?
ఎంత పెద్దవారైనా కావచ్చు, మనం ఎప్పుడైతే దుష్టుల ఆలోచన తీసుకుంటామో అది చివరికి మనల్ని కూడా నాశనానికి నడిపిస్తుంది. కనుకనే మొట్టమొదట నాకు శ్రమ కష్టం వ్యతిరేకత వస్తే నేను ఎవరు ఆలోచన తీసుకుంటున్నాను అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు దుష్టుల మార్గమున నడువక అనుంది. దుష్టుల మార్గాన నడవకూడదు, అది దేవునికి ఇష్టం లేదు. కనుక అజ్ఞానులైతే దుష్టుల ఆలోచన చొప్పున మాత్రమే నడుస్తారు. రెండవదిగా మనం చూద్దాం, లేవీకాండం 18వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, లెవిటికస్ చాప్టర్ 18 verse 3, కనాను దేశాచారము చొప్పున నడవకూడదు. అక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏ విధంగా నడవకూడదు. మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవదిగా కనాను దేశాచారము చొప్పున నడవకూడదని దేవుడు తన ప్రజలకి ఆజ్ఞాపించాడు. కనాను దేశాచారం అంటే అన్యాచారములు అని మీరు రాసుకోవచ్చు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే అక్కడ అన్యజనులు ఉన్నారు. అయితే దేవుడు వారికి ఏమని చెప్పాడంటే, అక్కడికి మీరు ఆ అన్యాచారాలు కనాను ఆచారాలు ప్రకారముగా మీరు నడవకూడదు అని చెప్పన్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనలో కూడా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆ పాత పద్ధతులు మన జీవితంలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన అన్యాచారాల చొప్పున నడవడం అనేది మనం చూస్తాం. అలా నడిస్తే మనం కూడా అజ్ఞానులమే. అంటే మన పేరు మారింది కానీ మన బుద్ధి మారలేదని అర్థం కదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు క్రైస్తవుల్లాగా, బయట ఉండేటప్పుడు అన్యుల్లాగా ఉండడం అనేది అంత సరైన పద్ధతి కాదు. ఒక పాస్టర్ గారి దగ్గర ఒక చిలుక ఉండేది. ఆ చిలుక ఎంట్రన్స్ గేట్లో పాస్టర్ గారు పెడితే వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉండేది. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని అందరు లోపలికి వస్తుంటే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటూ ఉండేది. అది మాట్లాడే చిలుక. సో అందరినీ పలకరిస్తూ ఉండేది. సో బాగుంది. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు దాన్ని ఇంకా చూడలేక దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఆ కొట్టైన వచ్చి నాకు ఇచ్చేయండి సార్ అన్నానంట. అంటే సరే అని చెప్పి దానికి ఇచ్చేస్తే ఈ సారా కొట్టైన చిలకని తీసుకుని వెళ్ళి సారా కొట్టు ఎంట్రన్స్లో ఇప్పుడు పెట్టాడు. ఇప్పుడు దాకా ఇది ఎక్కడుంది? చర్చ్ ఎంట్రన్స్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటూ ఉండేది. ఇప్పుడు సారా కొట్టు ఎంట్రన్స్లో ఉండేటప్పటికి వచ్చిన వాళ్ళని చూసి తుల్లి పడిపోవడం మొదలుపెట్టింది. వామ్మ ఏంటి ఈ బ్రదర్ వచ్చాడు, అయ్యి బాబు ఈ బ్రదర్ వచ్చాడేంటి, నూనె చక్కగా రాసుకొని వైట్ డ్రెస్ వేసుకొని బైబిల్ వేసుకొని చర్చ్కి వచ్చేవాడు ఇక్కడికి వస్తున్నాడు ఏంటి అని చెప్పి చివరికి ఏమన్నది తెలుసా? ప్రాంతాలు మారాయి కానీ మనుషులు ఒకటే అన్నదంట ఈ చిలక. ప్రాంతాలు మారాయి కానీ మనుషులు ఒకటే. అలాగే అనేక సార్లు చర్చిలో క్రైస్తవుడిలా జీవిస్తూ లోకంలోనికి వెళ్ళేటప్పుడు సారా కొట్లు ఎలాగైతే కనిపిస్తున్నారో అలాగే లోకానుసారమైన అన్యాచారాలతో జీవించేవారిని అనేక మందిని మనం చూస్తాం. అందుకనే దేవుడు అంటున్నాడు, అజ్ఞానులైతే వారంట అన్యాచారాల ప్రకారంగా జీవిస్తారు. ఈరోజున నీకు కూడా ఆచారాలు ఉన్నాయా? ఎంతైనా అన్యుల్లోంచి వచ్చాం కదండి అని ఒక డైలాగ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎంతైనా అందులోంచి వచ్చాం, ఎంతైనా పాపపు గోతిలోంచి వచ్చాం కదండి. కనుకనే ఆ అన్యాచారాల్లోంచి ముందు మనం బయటకు రావాలి. పిల్లి ఎదురైతే వెంటనే ఆగిపోవడం, విధవరాలు ఎదురైతే వెంటనే తిట్టుకోవడం ఎంత భయంకరమైన విషయం. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం, మంచి రోజులు చూసుకోవడం. మీకు తెలుసా, ఎప్పుడైనా క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ ముహూర్తాల సీజన్ అండి అని అంటారు. అంతే, హిందూస్ నుంచి ఒక 3-4 కార్డులు వస్తే క్రిస్టియన్ నుంచి కూడా ఒక 5-6 కార్డులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ముహూర్తానికి ఇక్కడ కూడా పెళ్ళి. అంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు కూడా అదే ముహూర్తానికి పెళ్లి పెట్టుకున్నారన్నమాట. అంటే వీరిలో అన్యాచారాలు ఇంకా పోలేదు. అంటే మంచి రోజు ఏంటి అని చెప్పి తెలుగు క్యాలెండర్ తెప్పించుకొని చూశారనమాట. అందుకోసం అని చెప్పి వీరిలో ఈ అన్యాచారాలు పోకపోవడం వలన ఆ ప్రకారంగా వారు చూస్తారు. ఎంత దౌర్భాగ్య స్థితి! దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుడు సృష్టిని అంతటినీ 6 దినాల్లో చేసి ప్రతిరోజు ఏమన్నాడు తెలుసా? ఆయన మంచిదిగా చూసేనానంది. ప్రతిరోజు దేవుడు మంచిదిగా చూస్తే నువ్వెవడు ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిదని చెప్పడానికి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ గడియ మంచిది కాదు, ఈ గడియ మంచిది అని చెప్పడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. కనుక అలాంటి అన్యాచారాలు ప్రకారంగా నువ్వు నడవకూడదు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయని అన్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ప్రభువుని అంగీకరించిన ఇంకా పాతవి పీకుతున్నాయా? ఇంకా వాటి వెంట వెళ్తున్నావా? వాటి నుంచి నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అన్యాచారములు చొప్పున నడువకూడదు. నాకెన్నో కుటుంబాలు తెలుసు, గృహప్రవేశం కోసం పిలిచిన తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత వెనకాతలే మరలా అన్యాచారం ప్రకారంగా ఆవును దూడను తీసుకొచ్చి ఇంట్లో కట్టేవారు. ఎంతోమందిని చూశాను. మీకు తెలుసా, వారి కుటుంబంలో వారు గృహప్రవేశం చేసి ఆనందంగా ఉన్న ఒక్క కుటుంబాన్ని కూడా నేను చూడలేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, చివరికి ఆ ఇల్లు అమ్ముకొని పోయారు. ఎన్నో హాస్పిటల్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏమైనా మంచి బిజినెస్ సెంటర్లు ఓపెన్ చేసినప్పుడు కానీ నేను చెప్పేవాడిని, బ్రదర్ దీని తర్వాత మరలా మీరు అన్యాచారం ప్రకారంగా పిల్లరు కదా. అబ్బే లేదండి అని చెప్పి వెనకాతలే అన్యాచారం ప్రకారంగా బంధువులతో కలిసి మరలా అదే పని చేసిన ఎన్నో బిజినెస్లు ఎత్తేసాయి.
ఎందుకో తెలుసా? దేవుడు నీకు కావాలా? నిన్ను దీవించే దేవుడు నీకు కావాలా? లేకపోతే ప్రభువు దగ్గరికి వచ్చి కూడా అన్యాచారాలను నువ్వు ఆచరించే వ్యక్తిగా ఉన్నావా? ఎంత గొప్ప, ఎంత ఘోరమైన విషయం. ఎంతోమంది గృహప్రవేశానికి పాలు పొంగిస్తారు, ఇంట్లో దిగినప్పుడు పాలు పొంగిస్తారు. అది ఒక అన్యాచారం. నువ్వెందుకు పాలు పొంగిస్తున్నావు? పాలు పొంగినట్లుగా మా ఇంట్లో ఆశీర్వాదాలు పొంగాలి. మరి పొంగి పాలు పొయ్యిలో పడిపోతాయి, దాని సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి కదా. పొయ్యిలో పడిపోతాయి కదా, మరి ఆ సంగతి మనం కూడా అందులో పడిపోవాలని అర్థం. సో అందుకోసమనే అన్య ఆచారాలు దేవునికి నచ్చవు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్యాచారాలు నీలో ఉండకూడదు. అందుకనే అన్యుల ఆచారం చొప్పున, లేకపోతే కనాను ఆచారం చొప్పున నీవు నడవకూడదు అని చెప్పి దేవుడు అన్నాడు. నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావు కదా, నీ జీవితంలో ఇంకా అన్యాచారాలు ఉన్నాయా? అన్యాచారాల ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావా? ఇంకా బుద్ధులు పద్ధతులు నీలో పోలేదా? అలా నడిస్తే నువ్వు దేవుని చిత్తానుసారంగా జ్ఞాని వలె నడుచుకోవట్లేదని అర్థం. సో నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవదిగా కనాను దేశాచారం చొప్పున నడవకూడదు. మూడవదిగా దేవుణ్ణి కాక మనుషులను మాత్రమే ఆశ్రయించే మనుషులను అనుసరించి మనం నడవకూడదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను ఆ భాగం మాత్రమే చదువుతున్నాను. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఒక అవిశ్వాసపు గుంపు ఉంది. వారేంటంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా వారు దేవుని ప్రజలే అయినప్పటికీ కూడా దేవుణ్ణి కాకుండా మనుషుల్ని ఆశ్రయించే ప్రజలు అనమాట. అటువంటి మనుషుల్ని ఆశ్రయించే క్రైస్తవులను అనుసరించి నువ్వు నడవకూడదు అని దేవుడు బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు. 11వ వచనం చూడండి. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. చూసారా, బహుబలంగా చెప్పాడంట. ఈ జనులు నడుస్తున్నారే ఆ మార్గంలో నువ్వు నడవకూడదు అని. అనేక సార్లు దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడకుండా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మనుషుల మీద ఆధారపడతారు కదండి. రాజులను నమ్ముకున్నట్టు కంటే, అధికారులను నమ్ముకున్నట్టు కంటే, ఐగుప్తును నమ్ముకున్నట్టు కంటే, రథములను నమ్ముకున్నట్టు కంటే, ఆయుధములను నమ్ముకున్నట్టు కంటే, బంగారుని నగల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని యొక్క వాక్యంలో అనేక భాగాలు మనకు చెప్తున్నా, మనం ఎప్పుడు కూడా మనకి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అనేక సార్లు మనుషుల్ని ఆశ్రయం చేసుకుంటాం. అలా ఆశ్రయం చేస్తున్న మనుషుల్ని వెంబడించి నువ్వు నడవద్దు అని తన ప్రజల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా వెంబడిస్తూ ఉన్నప్పుడు నువ్వెవరిని అనుసరించి నడుస్తున్నావు జాగ్రత్తగా చూసుకో. క్రైస్తవులైనా కష్టం వచ్చినప్పుడు వీరు ప్రభువు మీద ఆనుకున్నారా అనేవారు నీకు కనిపిస్తే వారిని అనుసరించి నువ్వు నడవాలి. అలా కాకుండా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని దగ్గరికి ముందు వెళ్లకుండా మనుషుల దగ్గరికి పరిస్థితుల దగ్గరికి పరిగెడుతుంటే వారిని అనుసరించి నువ్వు నడవకూడదని దేవుడు బహుబలంగా చెప్పి ఉన్నాడంట. కనుక ఈ రోజున నువ్వెవరిని అనుసరించి నడుస్తున్నావు? అన్యజనులను అనుసరించి నడుస్తున్నావా? లేకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావా? లేకపోతే దేవుని ప్రజలయ్యుండి కూడా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయించే ప్రజలను అనుసరించి నువ్వు నడుస్తున్నావా అన్నది నువ్వు పరీక్ష చేసుకోవాలి. అలాంటి వారిని కూడా మనం వెంబడించి నడవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా ఇంకా ఏ విధంగా మనం నడవకూడదు? 4వదిగా దేవుని ప్రజలకు కీడు చేయుచున్న వారి ఎడల దేవుని ప్రజలకు కీడు చేయు మార్గంలో నువ్వు నడవకూడదు. దేవుని ప్రజలకు కీడు చేయు మార్గంలో నీవు నడవకూడదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం, నంబర్స్ చాప్టర్ 22 వర్స్ 32. అక్కడ ఒక్క మాట నేను చదువుతున్నాను. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఇది ఎవరి గురించి చెప్పబడింది? బిలామును గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు అప్పుడు ఏ దోషాన్ని కనుగొనలేదు, ఆయన వారిలో ఏ వంకరతనం కనుగొనలేదు. కనుక ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అందుకని దేవుని చేత దీవించబడిన ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా విజయాలు దేవుడే ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు ఎలాంటివి వచ్చినా, ఎంత బలవంతుడైనా ఇశ్రాయేల్ ప్రజల ముందు ఓడిపోతూనే ఉన్నారు. అటువంటి సమయంలో బిలాము దగ్గరికి ఒక రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? బిలాము, నువ్వెవరిని శపిస్తే వారు శపింపబడతారని మాకు తెలుసు, అందుకోసమని నీకు ఈ బహుమతులను ఇస్తున్నాం, వచ్చి ఆ ప్రజల్ని శపించు అని చెప్పంటే బిలాము ఒక మార్గంలో బయలుదేరిపాడు. ఏంట మార్గం? దేవుని ప్రజల్ని, దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజల్ని శపించడానికి బయలుదేరిన మార్గం. అందుకని దేవుడు అన్నాడు, నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఎక్స్ట్రా చేస్తున్నావు, ఓవర్ చేస్తున్నావు, ఈ రోజుల్లో లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే. అలా దేవుడు అక్కడ హెచ్చరించడానికి మనం చూస్తున్నాం. ఎందుకంట
విపరీతం అయిపోయింది నడత. దేనికోసం? దేవుడు ఆశ్రయించిన ప్రజల్ని కీడు చేయాలనే మార్గంలో బిలాము బయలుదేరాడు. చాలాసార్లు స్వార్థంతోనో, ఉడికిపోయో, తట్టుకోలేకో, కుళ్ళుకోనో ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలు తోటి సహోదరులు కానీ, తోటి క్రైస్తవులు కానీ వృద్ధి చెందుతూ ఉంటే వారిని కీడు చేసే గుంపులో జాయిన్ అయిపోదామని చూస్తూ ఉంటారు. ఏ విధంగా వారిని లాగేద్దామా అని చూస్తూ ఉంటారు. వారి మీద పగతో రగిలిపోతూ ఉంటారు. అలా ఒక వ్యక్తిని నువ్వు పడగొట్టాలి అనుకొని, దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న ఒక వ్యక్తి మీద నువ్వు దాడి చేయాలి అనుకుని నువ్వు ప్రయాణం చేస్తే దేవుడు నీతో కూడా బిలాముతో చెప్పిన మాట చెప్తాడు. అదేంటో తెలుసా? నీ నడత నా ఎదుట విపరీతమైంది. నువ్వు ఎటువైపు నడుస్తున్నావు? నేను ఆశీర్వదించిన ప్రజల్ని నువ్వు శపిద్దామని అనుకుంటున్నావా అని చెప్పి బిలాముని చంపేంత పని దేవుడు చేశాడు. దేవుని కృపను బట్టి అక్కడ తప్పించుకున్నాడు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజల్ని పడగొట్టాలని, డ్యామేజ్ చేయాలని నడిస్తే నిన్ను కూడా దేవుడు ఊరుకోడు. అందుకని ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎప్పుడైనా నీ తోటి సహోదరుడు కొంచెం పైకి వచ్చాడా? సంతోషించు. అభివృద్ధి చెందుతున్నాడా? సంతోషించు. నా అన్న, నా తమ్ముడు గొప్పవాడయ్యాడు, నన్ను కూడా ఒక రోజున చూస్తాడు. అంతేగాని నేను దిక్కుమాలినోడిని అయిపోయాను, నా చుట్టూ ఉండేవాడు కూడా దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు అయితే ఇద్దరం కూర్చొని చప్పట్లు కొట్టుకుంటామని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే క్రైస్తవులకున్న గొప్ప ఘోరమైన బుద్ధి ఏంటంటే పీత లక్షణం. నేను ఒకసారి చెప్పాను కదా, ఒక ఆమె చేపలన్నీ అమ్ముతూ ఉంది. అన్నింటి మీద మూతలు పెట్టింది కానీ పీతల మీద మూతలు పెట్టలేదు. అయితే ఆ పీతలు ఇలా గంప పైకి ఎక్కుతూ ఉంది. అమ్మ, మూతల మీద పీతలు వెళ్ళిపోతాయి, జాగ్రత్త అని. సార్ ఎక్కడికి వెళ్ళో బాబు అనిసాను. చేపలన్నిటి మీద మూత పెట్టావు కదా, బతికిన చేపల మీద, దీని మీద ఎందుకు పెట్టలేదు అనిసండి. అవి ఎక్కడికి వెళ్ళో బాబు, ఒక పీత పైకి వెళ్తుంటే ఇంకో పీత లాగేస్తుంటుంది అని చెప్పండిందంట. సో క్రైస్తవ పీతలు ఎక్కువైపోయినాయి ఈ రోజులో కదా. ఒక్కరు అభివృద్ధి చెందితే, నా అన్న, నా తమ్ముడు అభివృద్ధి చెందాడే అని చెప్పి సంతోషించేవారు ఉన్నారా? దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలను దేవుని ప్రవక్తగా పిలువబడుతున్న బిలాము శపించడానికి వెళ్తున్నాడు. ఇతను దేవుని బిడ్డే, వారు దేవుని బిడ్డలే. అందుకనే నా ఎదుట నీ నడత విపరీతమైంది అని చెప్పి దేవుడు గద్దించాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, బిలాము నడిచిన మార్గంలో మనం నడవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఐదవదిగా, క్రైస్తవ ఆచారాలు చొప్పున నడవకూడదు. ఇందాక మనం చూసుకున్నాం అన్య ఆచారములు చొప్పున నడవకూడదని. అది పోయింది కదా అని అనుకుంటే కొంతమంది క్రైస్తవ ఆచారాల్లోకి వచ్చేస్తారు. అదెందుకంటే అక్కడ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఉంటే బాగున్ను అనుకునేవారు ఇటువంటి ఆచారాలను తీసుకొస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం మనం చూడండి. ఇక్కడేమనుందో, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 7 verse 5. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారముల చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. చూసారండి, ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు, శాస్త్రులను యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడవట్లేదు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. చూసారా, ఆనాటి ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుకోవట్లేదు? మనకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా, ఆ ఆచారం చొప్పున నీ శిష్యులు ఎందుకు నడుచుకోవట్లేదు? నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోవట్లేదు? ఇంతకీ ఆచారాలు ఏంటంటే, ఆ రోజుల్లో మనం చూస్తే చేతులు కడుక్కోవాలి, స్నానం చేయాలి, తెల్లని వస్త్రాన్ని ధరించాలి అని కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. కట్టుబాట్లు అని చెప్పి అంటారు, పెద్దల కట్టుబాట్లు. అలాంటి కట్టుబాట్లను అక్కడ ఏర్పాటు చేసి దాని గురించి యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య వారిని తిరిగి ఖండించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఈ విధంగానే అనేకమైన క్రైస్తవ సంఘంలో అనేక రకాలైన డినామినేషనల్గా ఏర్పడి కేవలం కొన్ని రకాలైన కట్టుబాట్లతో, కొన్ని పారంపర్య ఆచారాలు, ఆ ఆచారాలతోనే ఈ రోజున అనేక శాఖలుగా విడిపోవడాన్ని మనం చూస్తున్నాం. సో క్రైస్తవులుగా మన జీవితంలో క్రైస్తవ ఆచారాల నుంచి కూడా మనం బయటకు రావాలి. 7 వారాలు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో చేస్తాడు, అది చాలా తప్పుడు ఆచారం. ఎప్పుడు మనం తెల్లని వస్త్రాలే వేసుకోవాలి, తెల్లని వస్త్రం వేసుకుంటేనే చర్చికి రావాలి, లేకపోతే రాకూడదు అనే అటువంటి ఒక సిస్టమ్ అన్న దాన్ని బిగించి అక్కడ బంధించి పెట్టకూడదు. తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే చర్చికి రావాలి, అది కరెక్ట్ కాదు అండి. నగలు పెట్టుకొనకూడదు, మందులు వాడకూడదు, ఎల్లప్పుడూ నూనె తలకు తక్కువ చేయకూడదు అనే కట్టుబాట్లు. అలాంటి వాటి వలన అనేక మంది ప్రభువు దగ్గరికి రాలేకపోతున్నారు, అనేక మంది దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. ఎన్నో ప్రాంతాల్లో చూసినప్పుడు అనేక మంది ఏమనంటారంటే, ఏంటండి నా భర్త చర్చికి వెళ్ళాలని అంటే, భర్త పోయిన ఒక స్త్రీలాగా నువ్వు అటువంటి తెల్ల చీర కట్టుకొని నువ్వు అస్తమానం అలాగే కనిపిస్తావా అని చెప్పి అంటున్నారని కొంతమంది రాకుండా ఇదైపోతారు. ఎప్పుడైనా సరే దేవుడు అలాగే ఉండమని నిజంగా చెప్పాడా?
ఒకసారి ఆలోచించండి. కనుక అలాంటి ఆచారాల్లోంచి మనం బయటకు రావాలి. ఇదే అని అనకూడదు. తెల్ల వస్త్రాలు నచ్చిన వారు, దేవుని చేత ప్రేరేపింపబడిన వారు వేసుకోండి, కానీ అందరూ అలా వేసుకోవాలని దాన్ని ఒక ఇది కింద మనం బిగించకూడదు. అందుకని అదొక కంపల్షన్ లాగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో తెల్లని వస్త్రాలు ధరించాలి, అప్పుడే మనం పరలోకం వెళ్తాం అని బైబిల్ గ్రంథంలో ఎక్కడని చెప్పాడా? అలా దేవుడే గనక, తెలుపునే గనక కోరుకుంటే ఆఫ్రికాలో పుట్టిన నల్లవారి సంగతి ఏంటి? వారు పరలోక రాజ్యానికి వెళ్ళరా? నల్లగా ఉండేవారి సంగతి ఏంటి? మన బుర్ర మీద, మన తల మీద నల్లని వెంట్రుకలు ఉన్నాయి, ఏం చేయాలి? గుండు గీయించి సున్నం వేయించుకోవాలా మనం? ఎలా? మనకి ఈ బైబిల్ అట్ట నలుపు, ఇందులో ఉన్న ప్రతి అక్షరం నలుపు, రాత్రి అయితే చీకటి కదండి. ఎన్ని నలుపు కనిపిస్తూ ఉంటాయి. ఆ నలుపు అనేది మనకి బయటికి కనిపించేది కాదు, అంతరంగంలో ఉండే నలుపును గురించి దేవుడు ఎప్పుడు అసహ్యించుకుంటాడు. కనుకనే మన జీవితంలో అటువంటి వాటిని పెట్టుకోకూడదు, నగలు ధరించుకోకూడదు అని చెప్పి దాని గురించి పెద్ద గోల చేసి, గందరగోళం చేసి అనేక మంది ఇది చేస్తూ ఉంటారు. సో అవన్నీ అంత కరెక్ట్ కాదు. దేన్ని కూడా నన్ను దేవుడు ప్రేరేపిస్తే నేను మానేశాను, ఓకే గుడ్, అంతవరకే. అంతేగాని తప్పనిసరిగా మీరు అందరూ నగలు తీసేస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళరు, అలాంటివి చాలా తప్పుడు బోధలు. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. ఎంతోమంది అంటూ ఉంటారు, ఆ బంగారం పెట్టుకోవచ్చా అండి అని. విస్తారమైన నగలు పెట్టుకుంటే అది పొరపాటే. ఎక్కడ ఒక గోల్స్ పెట్టుకుంటేనే ఎవడో ఒకటి తెంపుకుపోతున్నాడు కదా. సో అందుకోసం అని చెప్పి అంతదానికి మనం అంత హడావుట్ చేయకూడదు. దాంతోపాటు జడలు అల్లుకొనుటయు అనే మాట కూడా అక్కడ ఉంటుంది. సో నగలు పెట్టుకోకూడదు అంటే జడలు కూడా అల్లుకోకూడదు. ఒకసారి ఆలోచించండి, ఒక్క సంవత్సరం సిస్టర్స్ అందరూ జడలు వేసుకోకపోతే ఎలా ఉంటుందో? రోడ్డు మీద పెచ్చోలు ఏముంటుంది, సంవత్సరం అయితే అట్టగట్టేసినట్టు ఉంటుంది కదా. సో కాబట్టి ఇటువంటివి కొంతమంది బలవంతంగా తీయించడం వలన ఆ నగలు ఎక్కడుండిపోతున్నాయి తెలుసా? ఇక్కడ ఉండిపోతున్నాయి కొంతమందికి. అయ్యో అనవసరంగా తీసాను, ఎంత బాగుండేదో ముక్కు పొడక, అయ్యో అనవసరంగా తీసాను, ఎంత బాగుండేదో నా గొలుసు అని ఎంతోమంది లోపల నగలు ఉంచేసుకుంటూ ఉంటారు. అది చాలా భయంకరమైంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో నువ్వు ఇది తీసేయి అని చెప్పి ఎక్కడన్నా మనం చూడగలమా? యేసయ్య పుట్టిన వెంటనే జ్ఞానుల్లో జ్ఞాని బంగారాన్ని తీసుకొని వచ్చాడు. యేసయ్య బంగారు దట్టిని ధరించిన ధవలవర్ణుడు, తప్పిపోయిన ఈ కుమారుడు తిరిగి వచ్చాడు, ఉంగరం తొడుగుడి అని చెప్పాడే దేవుడు. సో ఇలాంటివన్నీ వదిలేసి మొత్తానికి బంగారం పెట్టుకుంటే పాపంలోనికి పోతాం, నరకానికి పోతామని దాన్ని పూర్తిగా ఒక ఆచారం కింద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అందుకని కొన్ని గుంపుల కింద అవి మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. అనేక మంది ప్రభువు దగ్గరికి రాకుండా ఉండడానికి ఇవి కారణాలుగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఒక రోజున ఒక ఆమె ఇలాగే కొత్త చర్చికి వెళ్తే, అమ్మ నగలన్నీ తీసేయాలి, లేకపోతే ఇక్కడ రావడానికి వీల్లేదంటే పాస్టర్ గారు మాట నెల మొత్తం అన్నీ తీసేసిందంట. చాలా నగలు ఉంటాయి ఆమెకి, మొత్తం అన్నీ తీసేసింది. అక్కడి నుంచి ఓకే కొంతకాలం అలా సాగుతూ ఉంది. అయితే ఒక రోజున భర్త మధ్యరాత్రులు మెలుకొచ్చి చూస్తే 12 గంటలకి భార్య లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి చూసి నీళ్ళు తాగడానికి వెళ్ళి ఉంటుందిలే, పక్కకు తిరిగి పడుకున్నాడు. పడుకున్నాక మరుసటి రోజు మరలా 12 గంటలకు మెలుకొస్తాయి, మరలా భార్య పక్కన లేదు. ఏంటి 12 గంటలు నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని మరలా పడుకున్నాడు. 3వ రోజున చూస్తే మరలా రాత్రి 12 గంటలకు భార్య ఎక్కడ లేదు. ఏంటా అని చెప్పి లేచి వెళ్ళి చూసేటప్పటికి డ్రెస్సింగ్ రూమ్లో తనకున్న నగలన్నీ తీసి ఒళ్ళంతా ధరించి అద్దం ముందు అలా చూస్తుందంట. ఇలా ఉండేదాన్ని అనవసరంగా వేసుకోకుండా అయిపోయింది. అంటే పగలు వేసుకోవడానికి కావట్లేదు, అందుకని రాత్రి చీకట్లో వేసుకొని అద్దంలో చూసుకోవాలి. సో ఇది ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి కదా. ఈ హృదయంలో ఉండిపోయిన దీని సంగతి ఏం చేయగలం మనం చెప్పండి. కనుక ఇలా కొన్నిసార్లు అన్యాచారాల్లాగానే కొంతమంది ఇటువంటి క్రైస్తవ ఆచారాలు నియమించి దేవునికి శాశ్వతంగా అనేక మంది దూరం అయిపోయేలా మందులు వాడకూడదు, అలాంటిది లేదు. నీకు విశ్వాసం ఉంది, నువ్వు వాడుకో, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. అంతేగాని నీతో పాటు తప్పనిసరిగా ఎవరు మందులు వాడకూడదు అని ఒక సిస్టమ్ లాగా దాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేయకూడదు. దేవుడు బైబిల్లో ఎక్కడ మందులు వాడకూడదు అని ఎక్కడ దేవుడు రాయించలేదు. వైద్యుడైన లూకా అని చెప్పి అతన్ని గౌరవిస్తూ కూడా అతను చెప్పిన మాటలను దేవుడు రాయించాడు. అంతేగాని వైద్య వృత్తి మానే నువ్వు ఇటువంటి పరిస్థితులు చేయకూడదు అని బైబిల్లో ఎక్కడ మనం చూడలేం. ఎవరు చేసినా ఏ విధంగా చేసినా రాఫా హస్తమే మనల్ని స్వస్థపరుస్తుంది. కనుక వైద్యులైనా వారికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వబట్టే వారు ఆ మెడిసిన్ కనుగొనగలుగుతున్నారు. సో దేవుడు ఆయా పరిస్థితుల్లో దేవుడు ప్రతి విధమైన మార్గంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏమీ లేకుండా కూడా ఆయన స్వస్థపరచగలడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని చెప్పి దేవుడు అన్నాడు. సో ఒక్కొక్క విధంలో దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దానికోసం నువ్వు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అంటే చాలామంది అలా చచ్చిపోయారు పాపం కదా. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు కూడా అలా చనిపోయాడు. ఆ సంఘం ముక్కలు అయిపోయింది. కారణం ఏంటంటే షుగర్ వచ్చింది సార్, కొంచెం కంట్రోల్లో ఉండండి అని చెప్పంటే వద్దండి అనేసి నీరసం అయిపోతుందని చెప్పి బొత్తాయి జ్యూసులు పంచదార వేసి ఇవ్వడం మొదలుపెట్టారు. షుగర్ వస్తే అవే ఇవ్వకూడదు, కానీ అవి ఇవ్వడంతో పాపం ఆయన చాలా భయంకరంగా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. షుగర్ టెస్ట్ చేద్దామని ఒక పాస్టర్ గారు మిషన్ రాసింది. అస్సలు సూది కొచ్చకూడదు మా తమ్ముడికి అని చెప్పి పాపం అది కూడా చేయనివ్వలేదు.
అంత గొప్ప దైవజనుడు కళ్ళ ముందే చనిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు అందుబాటులో ఉంచిన వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. దేవుడు అన్ని రకాలుగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఏ విధం చేతనైనా ఏ విధంగానైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకరికేమో కలుగును గాక అంటే స్వస్థ వచ్చింది. కొంతమందికి వేసి ఏం చేశాడు? ఉమ్మేసి బురద చేసి కంటికి రాసి ఒక దగ్గరికి వెళ్ళి కడుక్కో అంటే ఒకటికి కళ్ళు వచ్చాయి. ఈ విధంగా అన్నీ రాసి అప్లై చేస్తే కొంతమందికి స్వస్థ వచ్చింది. నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అంటే కూడా స్వస్థత వచ్చింది. ఏ విధం చేతనైనా మొత్తానికి దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. కానీ ఇలాగే అని అనకూడదు. అందుకని ఇద్దరు గుడ్డోళ్ళు దెబ్బలాడు కూడా మొదలు పెట్టారంట టీ కొట్టు దగ్గర. బ్రదరు నీకు కళ్ళు ఎలాగొచ్చాయి అని అంటే నాకు ఎలా వచ్చాయి అంటే చూసే అన్నాడు దేవుడు. చూసాను అంతే అన్నాడండి. ఊరుకో అన్నాడంటే యువతలు గుడ్డాడు. ఊరుకో అంటే ఏంటి? అవును, ఎందుకంటే దేవుడు నాకు ఏం చేశాడు అనుకున్నావు? బురద తీసి ఉమ్మేసి బురద చేసి దాన్ని నా కంటికి రాసి తడుముకుంటా వెళ్ళి చెరువులో కడుక్కోరా అన్నాడు. అలా అంత పెద్ద ప్రాసెస్లో నేను వెళ్తేనే నా కళ్ళు కనిపించే అని యువతలుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంట. కనుక ఈ విధంగానూ స్వస్థత వచ్చింది, ఆ విధంగానూ స్వస్థత వచ్చింది. కనుకనే ఈ విధంగా చేయకూడదు అని అనకూడదు. ఒక ఆయన అలాగే అస్సలు మేము మెడిసిన్ వాడమండి అని చెప్పంటే దురదలు కాళ్ళు స్టేజ్ మీద గంతులేసేవాడు ఇలాగ. దేనికోసం అంటే దురద గొక్కునే దానికి కష్టం, మందు రాసుకోకూడదని బోధించాడాయే. అందుకోసం ఏం చేయాలా? ఆ దురదకి దడ కొట్టేస్తూ ఉండేవాడు. అందుకే వంకర కాలోడికి వాడి కాలే అడ్డొచ్చి తనుకొని పడిపోయినట్టు కదండి. వంకర కాలు అంటే ఎగరేస్తే మళ్ళీ ఆడికే తగిలి కింద పడిపోతాడు. చాలాసార్లు అలాగే కొన్ని సిస్టమ్స్ కొన్ని ఆచారాలు పెట్టినప్పుడు అది వాళ్ళకే తగిలి వారే పడిపోతారు కదండి. కళ్ళు కనిపించట్లేదని కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కానీ దురదకు మందు రాసుకోవట్లేదు. ఏంటి మరి? కళ్ళద్దాలు కూడా మెడిసినే కదండి. మరి అది పెట్టుకొని దీని సంగతి ఏంటి? ఎందుకు సార్ అలా దులుపుకుంటే దురద తగ్గదు సార్ అని చెప్పన్నాం కదా. ఎంత భయంకరమైన విషయం. చాలాసార్లు ఇటువంటి ఆచారాలు అనేవి మంచివి కాదు. ఒకేసారి చెప్పేద్దామని అన్నీ మొత్తం చెప్పేస్తున్నా. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఎప్పుడు కూడా మనం అటువంటి క్రైస్తవ ఆచారాల్లో కూడా మనం మునిగిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, సో పెద్దల పారంపర్య ఆచారం చొప్పున మనం నడవకూడదు. ఇప్పుడు దాకా ఎలా నడవకూడదో మనం చూసుకున్నాం. ఎలా నడవాలో ఇప్పుడు 2-3 విషయాలు మనం చూసుకుందాం. ఇప్పుడు దాకా చూసిన ప్రకారంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకు? దినాలు చెడ్డవి గనక. రెండవదిగా కనాను దేశ ఆచారం చొప్పున నడవడం మానేయాలి. అన్యాచారాల నుంచి బయటకు రావాలి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఎందుకంటే దినాలు చెడ్డవి గనక. మూడవదిగా దేవుని ప్రజలై ఉండి దేవుని కాక మనుషుల్ని ఆశ్రయించే వారిని వెంబడించి నడవకూడదు, ఎందుకంటే దినాలు చెడ్డవి గనక. నాలుగవదిగా నీవు దేవుని ప్రజలను నాశనం చేసే కీడు చేసే మార్గంలో నువ్వు నడవకూడదు. ఐదవదిగా క్రైస్తవ ఆచారాల ప్రకారంగా నువ్వు నడవకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా నడవాలి? జ్ఞానుల వలె నడవాలి. సో నెంబర్ 1 ఇప్పుడు ఎలా నడవాలి అంటే వాక్యానుసారంగా నడవాలి. నెంబర్ 1 వాక్యానుసారంగా నడవాలి. 119వ కీర్తన మొదటి వచనం, సామ్ 119:1. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. చూసారా? మొట్టమొదటిగా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. సో వాక్యానుసారంగా నడవడం అనేది మనం నేర్చుకోవాలి. వాక్యంలో ఉండే అక్షరాన్ని మనం ప్రేమిస్తున్నామా, లేక వాక్యంలో ఉన్న ఆత్మను మనం ప్రేమిస్తున్నామా అన్నది మనం చూసుకుంటూ మనం నడవాలి. సో వాక్యానుసారంగా ఎందుకు మనం నడవాలి అంటే దావీదు భక్తుడు కీర్తనాకారుడు అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తిని గురించి వారు తెలియజేశారు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. చూసారా? మన మార్గంలో దేవుని యొక్క వాక్యాన్ని ముందు టార్చ్ లాగా పెట్టుకుంటే ఎటు గోతులు ఉన్నాయో, ఎటు నుయ్యి ఉందో, ఎటు గొయ్యి ఉందో దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తుంది. ఏ దారిలో మనం పోవాలో, ఏ దారిలో పోకూడదో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని చెప్పన్నాడు. నేను తిన్నని మార్గంలో నడవాలి, నేను ఒక జ్ఞానిలా నడవాలి అని అనుకుంటే వాక్యంతో సంబంధం పెంచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఎక్కువగా ధ్యానిస్తావో అప్పుడే ఈ వాక్యం నీ నడతను సరిచేస్తుంది. అందుకనే సామెతల గ్రంథం 6:6-8 వచనాల్లో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను జాగ్రత్తగా కనిపెట్టుము అని చెప్తూ అవి వేసవిలో తమ ఆహారమును కూర్చుకొనును అని చెప్పంటున్నాడు. ఏంటి ఇక్కడ మనం చూడమంటున్నంటే చీమల దగ్గరికి వెళ్ళు, అవి ఎలా నడుస్తున్నాయో నేర్చుకో అంటున్నాడు. అలా నడుస్తున్నాయి, మనల్ని ఎందుకు నేర్చుకోమంటున్నాడు? చీమలకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని మనం ధ్యానించినప్పుడు వాక్యంలో నుంచి ఓహో ఇలా నడుచుకోవాలా అని మనకు అర్థమవుతుంది. చీమల ద్వారా సోమరికి ఏం నేర్పిస్తున్నాడు? వేసవి వస్తే అవన్నీ ఆహారాన్ని ఎందుకు కూర్చుకుంటాయంటే అవి చిన్న చీమలైనా వేసవి కాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో మనం బయటికి వెళ్తే కనుక కొట్టుకుపోతామని చెప్పి సమ్మర్లోనే పంచదార, బియ్యం, చింతపండు, కారం, ఉప్పు అన్నీ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఇంటికి. ఎందుకంటే వర్షాకాలం అంతా సర్వైవ్ అవ్వడం కోసం.
అలాగే మన జీవితంలో కూడా రాబో దినాల్లో ఒక భయంకరమైన కరువు వస్తుందని ఆమోసు గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ కరువు అన్నపానాలు లేకపోవడం వలన వచ్చే కరువు కాదు, దేవుని మాట దొరకకపోవడం వలన వచ్చే కరువు. అందుకనే ఆ కరువులో మనం కూడా ఎలా నడుచుకోవాలంటే ముందుగానే ఆ కరువును ఎదుర్కోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందుగానే సమకూర్చుకునే మార్గంలో మనం నడవాలి. అందుకోసమని దేవుని వాక్యం చొప్పున నడవాలి అంటే వాక్యాన్ని సమకూర్చుకోవాలి కదా. ఎంతమంది బైబిల్ గ్రంథంలో ఒక్కసారైనా చదివినారు ఉన్నారు? పూర్తిగా ఒకసారి ఆలోచించండి. చేయొత్తమని నేను అడగను, ఎందుకంటే చాలామంది దొరికిపోతారు. సో అందుకోసమని నేను మీతో మాట్లాడేది ఏంటంటే, కంపల్సరిగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఈ ప్రకారంగా నడిచినప్పుడు తప్పనిసరిగా మనల్ని దేవుడు సత్య మార్గంలో నడిపిస్తాడు. కనుక జ్ఞానుల వలె నడవాలి అంటే వాక్యంతో సంబంధం పెంచుకోవాలి. అప్పుడే మనం వాక్యానుసారంగా నడవగలుగుతాం. రెండవదిగా దేవుణ్ణి అడిగి ఆ మార్గంలో మనం నడవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం 2వ భాగం, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూసారా, మేలు కలుగు మార్గం ఏదని అడగాలంట. అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? నెమ్మది కలుగుతుంది అని అన్నాడు. సో అడుగుడి, మనం దేవుణ్ణి అడగాలి. అడిగితే దేవుడు మేలు కలిగే మార్గాన్ని మనకు చూపిస్తాడు. అందులో మనం నడిచినప్పుడు మనకేమవుతుందంటే నెమ్మది కలుగుతుంది. సో జ్ఞానవంతులు నడవాల్సింది ఒకటి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. రెండవదిగా దేవుణ్ణి అడిగి మనం నడవాలి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం, జెరమయా చాప్టర్ 42 వర్స్ 3, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడునగు యెహోవా మాకు తెలియజేయుననగా. ఎవరు తెలియజేస్తారంట? దేవుడు తెలియజేస్తాడంట. మేము నడవవలసిన మార్గాన్ని మా దేవుడైన యెహోవా మాకు తెలియజేయును అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. మనం దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనం నడవవలసిన మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు జీవితంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అడుగుతున్నావా, ప్రభువా నేను ఎటు వెళ్ళాలి, నన్ను నడిపించు అని దేవుడిని అడుగుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటే దేవుడు కేవలం ధనాన్ని ఇచ్చేవాడే కాదు, మనకు ఆలోచన ఇస్తాడు. మనం నడవవలసిన మార్గాన్ని మనకు నడిపిస్తాడు. నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను అన్నాడు దేవుడు. అందుకనే వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం దేవుణ్ణి అడగాలి. నేను ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ జీవించాలి, ఎవరితో కలిసి ఉండాలి, అన్నింటినీ మనం దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకి బోధిస్తాడు. అందుకని దేవుణ్ణి అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడవదిగా విశ్వాస వీరుల బాటలో నడవాలి. మూడవదిగా ఎలా నడవాలి అంటే విశ్వాస వీరుల యొక్క మార్గంలో మనం నడవాలి. చాలాసార్లు మన జీవితంలో మనకంటే ముందు జీవించిన వారిని దేవుడు మనకి మాదిరిగా ఉంచాడని మనం అనేకసార్లు మర్చిపోతాం. కానీ మనం ఎప్పుడు నడిచినా మనకంటే ముందుని జీవించిన విశ్వాస వీరుల బాటలో నడవడం మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చూసారా, పౌలు భక్తుడు ఏమని అంటున్నాడు మనతో? సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. సో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకంటే గొప్ప భక్తులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. ఇక్కడ పౌలు భక్తుడే అంటున్నాడు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పి. మనం అనుకోవచ్చు బహుశా ఈ తరానికి పౌలు భక్తుని యొక్క నిర్ణయాలు సరిపోవండి, ఈ తరానికి అబ్రహాం యొక్క మార్గాలు సరిపోవండి అని మనం అనుకోవచ్చు. కానీ ఏ తరానికైనా సరిపోయేది బైబిల్ గ్రంథం. ఏ తరానికైనా సరే మనం తెలుసుకోవాల్సింది నిన్న నేడు నిరంతరం మన దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఎన్ని సిస్టమ్స్ మారిపోయినా, ఎన్ని రకాలుగా సాంప్రదాయాలు పరిస్థితులు మారిపోయినా మనం ఎప్పుడూ ఒక విషయం తెలుసుకోవాలి, మనకంటే ముందు నడిచిన వారి మార్గాలు పాతవైపోయాయని అనుకోకండి. పాత ఒక రోత, క్రొత్త ఒక వింత అన్నట్లుగా చాలామంది క్రొత్తదనాన్ని కోరుకోవచ్చు. కానీ మనం నడిచే మార్గాల విషయాలకు వచ్చేటప్పటికి బైబిల్ స్పష్టంగా మనకేమేమి తెలియజేస్తుందంటే పురాతనమైన మార్గాల గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పన్నాడు. మేలు కలుగు మార్గం ఏదో అందులో నడవండి అని అన్నాడు. పురాతనమైన మార్గాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, పేతురు భక్తుడు, క్రొత్త నిబంధన భక్తులు, వారందరూ మనకంటే పురాతనమైన వారుగానే ఉంటారు. కానీ ఆ మార్గాల గురించి ఎంక్వైరీ చేయండి. వారికి కష్టం వస్తే ఏ మార్గంలో వెళ్ళారు వాటిని చూసి నడవాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు సహోదరులరా నన్ను చూసి నన్ను పోలి నడుచుకొనుడి. జెరమయా చాప్టర్ 6 వర్స్ 16, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఏమనుంది? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. చూసారా,
పురాతనమైన మార్గములను గూర్చి విచారించండి, ఎంక్వైరీ చేయండి. పురాతనమైన మార్గాలు, అబ్రహాము నడిచిన మార్గం, ఇందాక అదే నేను చెప్తున్నాను. సో పౌలు భక్తుడు, మనకంటే ముందు జీవించిన వారందరూ మనకి పురాతనమైనవిగారుగా ఉండొచ్చు. పురాతనమైన వస్తువులంటే ఎంతో విలువైనవి, కానీ పురాతనమైన మార్గాలు ఈ రోజున మనకు విలువైనవిగా కనిపిస్తున్నాయా? కనుక ఈ రోజున మనం విచారించాలి, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ దొరుకుతుంది? ఇది బైబిల్ గ్రంథంలోనే దొరుకుతుంది మరలా. సో ఈ పురాతనమైన మార్గాలే మనకి సత్య మార్గంలో నడిపిస్తాయి. కనుక దేవునిలో నడవాలి అనుకున్నప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం నడవడం మనకెంతో ఆశీర్వాదకరం. అంతేగాని ఇదంతా పాతది, ఇప్పుడంతా కొత్త జనరేషన్ అని అనుకుంటే నీ నడత చివరికి నాశనానికి నడిపిస్తుంది. అందుకనే పురాతనమైన మార్గాల గురించి ఎంక్వైరీ చేయండి, మేలైన దానిలో నడుచుకోండి అని చెప్పన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం తెలుసుకున్న పాఠాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. ఆచారాలు క్రైస్తవులుగా మారిపోకుండా నిజ క్రైస్తవులుగా, దేవుడు కోరుకునే క్రైస్తవులుగా జీవించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అన్యాచారముల చొప్పున నువ్వు నడుస్తున్నావా? క్రైస్తవ ఆచారాల చొప్పున నువ్వు నడుస్తున్నావా? శాస్త్రుల, పరిసయ్యుల పారంపర్య ఆచారాల చొప్పున నువ్వు నడుస్తున్నావా? దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించే వారి ఆచారాల చొప్పున నువ్వు నడుస్తున్నావా? దేవుని ప్రజలను కీడు చేయాలనే మార్గంలో నువ్వు నడుస్తున్నావా? అటువంటి వాటి నుంచి నువ్వు బయటకు వచ్చాయి. ఎప్పుడూ దేవుని ప్రజలు కీడు చేసే మార్గంలో నువ్వు నడవకూడదు. చేతనైతే మేలు చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేకాదు, జ్ఞానులైన వారు వారి మార్గాల్ని కనిపెట్టి చూసుకుంటారంట. నువ్వు ఈ రోజున ఏ మార్గంలో నడుస్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడికి? నీ గమ్యం ఎక్కడికి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు నుంచి అయినా నువ్వు నడవాలనుకున్నప్పుడు వాక్యంతో సహవాసం చేయగలవా? దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి తెలియజేస్తాడు. పురాతన మార్గంలో, మనకంటే ముందు జీవించిన భక్తుల మార్గంలో మనం నడవాలి. పౌలు భక్తుడు అన్నాడు, నన్ను పోలే నడుచుకొనుడి. అలా నడవగలుగుతున్నామా? అలా నడిచినప్పుడు దేవుని శక్తిని మన జీవితాల్లో మనం రుచి చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజున ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇటువంటి భయంకరమైన ఆచారాలు క్రైస్తవులంగా మేము మారిపోకుండా వాక్యానుసారమైన స్వచ్ఛమైన ప్రేమతో నీకు ఇష్టకరంగా జీవించే క్రైస్తవులుగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరినీ చేయండి, ఆశీర్వదించండి. లైవ్లో చూసిన వారందరినీ ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.